Friends, I am Dr. Sai Prasad, Honorary President, Ugara Ekya Vedika, Andhra Pradesh chapter, అలాగే అడల్సెంట్ హెల్త్ అకాడమీ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ చాప్టర్, అలాగే ఫార్మర్ సెంట్రల్ ఏపీ మెంబర్ 2024, తర్వాత స్పోక్స్ పర్సన్ ఆఫ్ ది ఐఏపీ కి బాత్ కమ్యూనిటీకే సాత్ మనం ఒబిసిటీ గురించి చిన్న రీల్స్ లాగా చేస్తున్నాము. కారణం ఏంటంటే ఒబిసిటీ ప్రిపారెన్స్ బాగా పెరిగిపోయింది. దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్ పాపులేషన్ ఒబిసిటీ బారిన పడ్డారు. అలాగే పిల్లల్లో కూడా చాలా ఎక్కువగా ఉంది. అలా మన ఇండియాలో కూడా బాగా ఎక్కువగా ఉంది. దాదాపు 14 మిలియన్ల పిల్లలు ఇండియాలో కూడా ఉంటున్నారు అన్నమాట. ఈ ప్రిపారెన్స్ బాగా పెరగడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. ఈరోజు దాని గురించి మనం కొంత ఇంటరాక్షన్ చేద్దామని ఉద్దేశం. హలో డాక్టర్, గుడ్ మార్నింగ్. అసలు చిన్నపిల్లల్లో ఒబీస్ రావడానికి కారణాలు ఏంటి? చిన్నపిల్లలు ఒబిసిటీ రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. మామూలుగా ఒకటి ప్రెగ్నెన్సీలో, తర్వాత మదర్ కనుక సరైన ఆహార పదార్థాలు తీసుకోకుండా, పోషకాహార పదార్థాలు సరిగ్గా లేకుండా, ఈవెన్ ప్రెగ్నెన్సీ అప్పుడే ఉన్నప్పుడు కూడా ఒబిసిటీ ఇన్సిడెన్స్ పెరుగుతుంది. తర్వాత డెలివరీ అయిన తర్వాత సపోజ్ పిల్లలు కనుక బరువు తక్కువగా పడితే వాళ్ళు సడన్గా క్యాచప్ గ్రోత్ వస్తుంది. బరువు తక్కువ ఉన్న పిల్లలకు క్యాచప్ గ్రోత్ వచ్చినప్పుడు వాళ్ళు ఒబిసిటీ వచ్చే అవకాశం ఉంటుంది. దాని వలన డయాబెటీస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాగే చాలామంది పిల్లలకి న్యూట్రిషన్ గురించి అవగాహన లేక తల్లిదండ్రులకి వేరే ఆహార పదార్థాలు పెడుతున్నారు అనమాట. బిఫోర్ 6 monthsలోనే ఇంట్రడ్యూస్ చేయడం కానీ, లేదా 1 yearలో ఇన్ఫెంట్స్గా ఉన్నప్పుడే వేరే ఆహార పదార్థాలు పెట్టడం జరుగుతుంది అనమాట. దాని వలన కూడా రావచ్చు. అలాగే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్, అంటే పిల్లల్లో తల్లిదండ్రుల్లో కనుక డయాబెటీస్ ఉంటే, ఉదాహరణకి తల్లిలో కనుక డయాబెటిక్ ఓవర్ వెయిట్ కనుకుంటే 50% ఆఫ్ ద ఛాన్సెస్ ఉన్నాయి పిల్లలు కూడా ఒబిసిటీ అయ్యడానికి. అలాగే తండ్రి కూడా అయితే ఇంకా ఛాన్స్ పెరుగుతుంది. అలాగే ఇద్దరు కనుక ఒబిసిటీ కనుక ఉంటే ఆ ఛాన్స్ ఇంకా ఎక్కువ అవుతుంది. అలాగే జెనెటిక్ డిసీజెస్ కూడా ఉంటాయి. అలాగే జీన్స్ని బట్టి కూడా ఫ్యామిలీ తరతరాలుగా ఒబిస్ ఫ్యామిలీ కనుక అయితే దాని మూలం కూడా రావచ్చు. అలాగే కొన్ని హార్మోనల్ డిసీజెస్, ఉదాహరణకి హైపోథైరాయిడిజం కానీ, కుషింగ్ సిండ్రోమ్ ఇలాంటివి ఉంటే దాని మూలం కూడా రావచ్చు. అంతేకాకుండా మన ఎకనామిక్ స్టేటస్ని బట్టి కూడా ఈ ఒబిసిటీ వచ్చే అవకాశం ఉంటుంది, సోషల్ ఎకనామిక్ స్టేటస్. అలాగే అర్బనైజేషన్ వలన కూడా ఒబిసిటీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తింటారు కాబట్టి. కానీ ప్రస్తుతం అయితే మనకి గ్లోబలైజేషన్ వలన రూరల్ ఏరియాస్లో కూడా ఇలాంటి జంక్ ఫుడ్స్ తింటున్నారు పిల్లలు బాగా. దాని వలన ఒబిసిటీ పెరుగుతుంది. తర్వాత ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటే అవి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ మిస్ అవుతున్నాం, పిల్లలందరూ బ్రేక్ఫాస్ట్ మిస్ అవుతున్నారు, చాలామంది తినకుండా వచ్చేస్తున్నారు. స్కూల్ టైం అయిందని చెప్పేసి మదర్స్ కూడా బ్రేక్ఫాస్ట్ బాక్స్లు కూడా జంక్ ఫుడ్స్ పెట్టి పంపించేస్తున్నారు. ఇద్దరు ఎంప్లాయీస్ అవడం వలన కానీ ఏదైనా కానీ దాని వల్ల కూడా ఒబిసిటీ వస్తుంది. జంక్ ఫుడ్స్ వల్ల వస్తుందని చెప్తున్నారు కదా, మరి దాన్ని మానిపించాలంటే మార్గం లేదా? జంక్ ఫుడ్స్ అనేవి మనం ఎందుకు తినకూడదు? జంక్ అంటే మనకి న్యూట్రిషనల్ వాల్యూలు అనేవి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అవి. తర్వాత మనకి మన ఫోన్స్లో కనుక మనం చూస్తే ఫోన్స్లో డెలీట్ జంక్ ఫైల్స్ అని వస్తాయి అన్నమాట. ఈ డెలీట్ ది జంక్ ఫైల్స్ అని వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం ఫైల్స్ రిమూవ్ చేసేస్తాం మన దాంట్లో. అలాగే అంటే జంక్ అంటే వేస్ట్ అని అర్థం. అంటే దాంట్లో క్యాలరీ పరంగా పనికిరాదు, అందులో హై సాల్ట్ కంటెంట్ ఉంటుంది, తర్వాత కెమికల్స్ యాడ్ చేస్తారు, తర్వాత కలర్స్ యాడ్ చేస్తారు. దీని వలన దాంట్లో క్యాన్సర్ వచ్చే అవకాశము, ఒబిసిటీ వచ్చే అవకాశము, డయాబెటీస్ వచ్చే అవకాశము, ఆస్మా వచ్చే అవకాశము ఉంటుందన్నమాట. దీన్ని అవాయిడ్ చేయాలంటే సింపుల్గా మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే మన ఫ్యామిలీ రూల్స్ ప్రకారం, అంటే ఫ్యామిలీ కస్టమ్స్ ప్రకారం మనం అంతకుముందు మన చిన్న వయసులో ఉన్నప్పుడు మనం ఎలాంటి ఫుడ్స్ తిన్నామో అలాంటి తినాలి. ఉదాహరణకి ఏంటంటే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ పెట్టాలి. మన రొటీన్గా మన ఇంట్లో మనం ఏం తింటామో బ్రేక్ఫాస్ట్ అలాంటి టిఫిన్స్ అన్నీ తయారు చేసి పెట్టాలి. తర్వాత మధ్యలో 4 గంటలకి 4 hours 5 hours గ్యాప్. ఉదాహరణకి 11, 12కి స్నాక్స్ లాంటివి పెట్టాలి. స్నాక్స్ అంటే ఫ్రూట్ పీసెస్ లాంటివి. అలాగే లంచ్, తర్వాత ఈవినింగ్ 4 o'clock స్నాక్స్, మన హోల్ మిల్క్ ఇలాంటివి తాగించాలి. తర్వాత నైట్ 8 o'clockకి డిన్నర్ పెట్టాలన్నమాట. అంటే 5 times ఫుడ్ పెట్టాలి.
సరే ఈ జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలంటే ఏంటంటే సార్ మనం జంక్ ఫుడ్స్ మేము ఐఏపీ వాళ్ళం ఎప్పుడు జంక్ ఫుడ్స్ని కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయమని మేము చెప్పము. ఏం చెప్తామంటే ఎప్పుడన్నా ఒకేసారి అంటే మంత్లీ వన్స్లో అయితే 2 నెలలకు ఒకసారి టేస్ట్ చేయమని చెప్తాము, కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్పాము. కానీ 90% వాటి వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఎంత ఎక్కువగా అవాయిడ్ చేస్తే అంత మంచిది. దానివల్ల నేను ఇందాక చెప్పినట్టు వాటిలో కెమికల్స్ ఇలాంటి కలవడం వల్ల చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ వస్తాయి. దానివల్ల కూడా ఒబిసిటీ వస్తుంది అనమాట. నెక్స్ట్ మన ఇంట్లో చాలామంది చూస్తాం మనం ఫ్రిడ్జ్లో రకరకాల ఫ్రూట్స్ పెడతాము, రకరకాల తినుబండారా పెడతాం. ఎప్పుడైనా పిల్లలు ఆకలిగా ఉన్నప్పుడు సడన్గా వాళ్ళ ఫ్రిడ్జ్ దగ్గర పరిగెత్తినప్పుడు న్యూట్రిషనల్ వాల్యూ ఉన్న ఫ్రూట్స్ ఉండాలి. ఉదాహరణకి ఫ్రూట్స్లో కూడా హై కలర్డ్ ఫ్రూట్స్ ఉండాలి. అంటే ఉదాహరణ యాపిల్ కానీ, చెర్రీస్ కానీ, నేరేడుకాయలు కానీ, తర్వాత బత్తాయి, నారింజ, అరటిపండు కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఆకలి ఉన్నప్పుడు టక్మని వెళ్ళి తను తీసుకుని తినేస్తాడు అనమాట. తర్వాత అలాగే మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు పిల్లలు అడగంగానే ఆ జంక్ ఫుడ్స్ మనం పేరెంట్స్ కూడా మనం కొనిపెట్టకూడదు. మన పేరెంట్స్ కూడా జంక్ ఫుడ్స్ తినడం వలన పిల్లలకు ఆటోమేటిక్గా వాళ్ళు క్యాచప్ అవుతారు. కాబట్టి ఆ జంక్ ఫుడ్స్ని మనం అవాయిడ్ చేయడం మంచిది. ఫ్రూట్స్ పెట్టాలంటారు మరి. సమతుల ఆహారం అంటే ఫ్రూట్స్ దాని కిందకే వస్తాయా? సమతుల ఆహారం అంటే మామూలుగా సమతుల ఆహారం అంటే అన్ని రకాల పదార్థాలు అందులో న్యూట్రిటివ్ వాల్యూ ఉండే విధానంగా కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, కొవ్వు పదార్థాలు కానీ అన్నీ సమతుల్యంగా ఉండాలి. చాలామంది ఏం చేస్తున్నారు, ఇప్పుడు ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ ఉంటే మంచిది అని చెప్పే ఉద్దేశం అంటే మిగతా తగ్గిస్తున్నారు అనమాట. అలాగే అంటే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తరచుగా పెట్టడము ఇలాంటివన్నీ చేయటము, లేకపోతే వేరే పెడుతున్నారు. అలా కాకుండా ప్రోటీన్స్ అంటే మాంసకృత్తులు, ఫ్యాట్స్ అంటే కొవ్వు పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ అంటే చక్కెర సంబంధించిన పదార్థాలు అంటే మన బియ్యము ఇలాంటివన్నీ సమతులంగా ఉండాలన్నమాట. ఆ సమతులంగా ఉన్నప్పుడు దాన్ని సమతుల ఆహారం అని చెప్పేసి అంటాం అన్నమాట. కాబట్టి దీంతో పాటు మామూలుగా 7 రకాల ఫుడ్స్ ఉండాలి. మన ఫుడ్ ప్లేట్ కనుక ఉంటే దాంట్లో 7 వెరైటీస్ ఉండాలన్నమాట. అంటే రైస్ కానీ, ఆకుకూరలు కానీ, ఫ్రూట్స్ కానీ, పాల పదార్థాలు కానీ, మాంసం కానీ, తర్వాత ఆకుకూరలు కానీ ఇలాంటి 7 రకాల ఫ్రూట్స్ ఉంటాయి. ఫ్రూట్స్ అవన్నీ కూడా అరేంజ్ చేయాలి. ఒక ఫుడ్ ప్లేట్ ఉండాలి. మన పిల్లల్ని మనం తినడానికి ఎంకరేజ్ చేయాలంటే ఎప్పుడూ ఒకే రకం వెరైటీ కాకుండా చాలామంది ఓన్లీ ఇడ్లీయే పెడతారు. అలా కాకుండా అన్ని రకాల టిఫిన్స్ మన ఇంట్లో సంప్రదాయం ప్రకారం మనం ఏం చేస్తామో అవన్నీ పెట్టాలి. దాని ప్రకారం చేస్తే పిల్లలు ఆరోగ్యంగా బాగుంటారు. ఒక ఆహారం ఒకటే కాదు, మిగతా యాక్టివిటీస్ కూడా ఉంటేనే ఒబిసిటీ రాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.